గురుగారు, కనుమ పండుగ రోజు గోమాత సేవ సర్వశుభాల్ని అందిస్తుందని అంటారు. గోమాత ఆరాధన ప్రత్యేకత ఏమిటి? వేదం గోమాతను ఎంతగా స్తోత్రం చేస్తుంది అంటే, గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గావ సోమస్య ప్రథమస్య భక్ష ఇమాయా గావ సజనాస ఇంద్ర. గోసూక్తం. గయ అంటే ప్రాణములు అని అర్థం. ప్రాణాలను రక్షించేది గోమాత. కనుకనే మనవారు దేశమాతతో సమానంగా, జనని కన్న తల్లితో సమానంగా గోమాతకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యాన్ని కల్పించారు. గోమాత కారణంగానే సత్సంతానం మనకు కలుగుతుంది అని మన పురాణ కథలు ఇలాగే తెలియజేస్తాయి. దిలీప చక్రవర్తి చేసిన గోసేవ కారణంగానే కదా రఘుమహారాజు జన్మించింది. రాముడు ఎంత గొప్పవాడైనా ఆ వంశానికి రాముని వంశం అన్న పేరు లేదు, రఘువంశం అన్న పేరే ఉంది. అలాంటి ఆ రఘుమహారాజు జననానికి మూల కారణం అతడి తండ్రి దిలీప చక్రవర్తి పాటించినటువంటి గోసేవ. అంత పచ్చిక తిన్న గోమాత మన ఉనికిని గుర్తించి మనకు అందించేటటువంటి పాలు అమృతమయము, సంపూర్ణ ఆహారం అని ఆధునిక వైద్యులు కూడా గుర్తించారే. ఉపవాసం పేరిట ఏ పదార్థం తీసుకోకపోయినా తీసుకున్నా పర్వాలేదు, కానీ పాలు తీసుకుంటే ఏ దోషం లేదు, శరీరం పడిపోదు, శరీరానికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని పాలు సమకూరుస్తాయి అని చెప్పి పాలు తీసుకోవాలి. పాలతో పరమాత్ముడికి అభిషేకం నిర్వహించాలి. పాలు అన్నం కలిపి పసిపాపకు అందిస్తే ఆరోగ్యం కుదటపడుతుంది. ఎందుకు ఇన్ని విశేషాలు? గోమాత కారణంగానే. ఈ గోమాతను మనం పూజించవలసిన రోజు, ప్రకృతిని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఇలా అర్చించవలసిన రోజు ఈరోజు కనుమ. అందుకే బసవన్న, అందుకే గోమాత, అందుకే శివాలయం. అందుకే మనం ఆ బసవన్నకు గజ్జలు కట్టించి గోమాత కొమ్ములకు వెండి కొమ్ములతో అలంకరింపజేసి గోదానం ఇవ్వాలి అన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో 6 సార్లు గోదానాలు ఇవ్వాలి అని ధర్మశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. గౌతమ స్మృతిలో ఒక వ్యక్తి తన జీవితంలో చేయవలసిన గోదానాలు ఎన్ని అన్న ప్రశ్నకు సమాధానంగా 6 గోదానాలు చేయాలి అని చెప్పబడి ఉండడం ఒక ప్రత్యేకాంశంగా స్వీకరించి నేటికి మనం కనీసంగా ఆ దేహానికి మనం వీడుకోలు చెప్పే చిట్ట సమయంలోనైనా ఒక గోదానాన్ని సంకల్పం చేస్తున్నాం కదా. పూర్వం, దానికంటే పూర్వం 5 సార్లు గోదానాలు చేయాలి. గోవు ఇంత ప్రత్యేకం. సమస్తమైన దేవతలు గోవు దేహంలో ఉన్నారు అని మనకు వేదం తెలియజేస్తుంది. ఇది విషయం.